ఈరోజు మనం 2 కాంప్రిహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూద్దాం. ఈ పాలసీస్లో ఒకటి హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ అయితే ఇంకొకటి ఆకో హెల్త్. అండ్ ఆకో హెల్త్లో మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి ప్లాటినం లైట్, ఇంకొకటి ప్లాటినం వేరియంట్. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది మీ ప్రొఫైల్కి ఏది బెటర్ ఫిట్ అవుతుంది అని. ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్న టాపిక్స్ ఏంటి అంటే ఇన్సూరర్ పర్ఫార్మెన్స్ అండ్ సర్వీస్ క్వాలిటీ ఎలా ఉంది, అండ్ ప్లాన్ స్ట్రక్చర్ ఏంటి, అండ్ ఈ పాలసీలో ఆఫర్ చేస్తున్న కోర్ బెనిఫిట్స్ అండ్ రియల్ వరల్డ్ ఫీచర్స్ ఎలా ట్రాన్స్లేట్ అవుతున్నాయి అనేది కూడా చూస్తాం. అండ్ దానితో పాటు మ్యాండేటరీ క్లాజెస్ లైక్ వెయిటింగ్ పీరియడ్స్ ఎలా ఉన్నాయి, యాడ్ ఆన్స్ అండ్ డిస్కౌంట్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ రియల్ లైఫ్ ప్రీమియం బిహేవియర్ ఎలా ఉంది ఈ 2 ప్లాన్స్లో అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఫైనలీ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది రియలిస్టిక్గా మీకు ఏ ఆప్షన్ బెటర్ అని. హలో ఎవ్రీవన్, నేను అజయ్. వెల్కమ్ టు డిటో ఇన్సూరెన్స్. డిటో జీరో ద బ్యాక్ ప్లాట్ఫామ్ ఇప్పటి వరకు 10 lakhs పైగా ఇండియన్స్కి అయితే రైట్ కవర్ చూస్ చేసుకోవడానికి హెల్ప్ చేశారు. అండ్ ఈ కంపారిజన్ కూడా కంప్లీట్లీ అన్బయాస్డ్. ఓన్లీ ఫీచర్స్, సర్వీస్ క్వాలిటీ అండ్ వాల్యూ బేస్ చేసుకొని మాత్రమే చేస్తున్నాం. బట్ మీ ఫ్యామిలీ హెల్త్ హిస్టరీ, బడ్జెట్కి మ్యాచ్ చేసి మీకు ఏ పాలసీ సెట్ అవుతుందో చెప్పాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో ఫ్రీ కన్సల్టేషన్ అయితే బుక్ చేసుకోండి. నో పుషీ సేల్స్, నో అప్సెల్, జస్ట్ క్లారిటీ. ఈ 2 ప్లాన్స్ గురించి మాట్లాడుకునే ముందు ఈ 2 కంపెనీస్ క్లెయిమ్స్ టైంలో ఎలా బిహేవ్ చేస్తాయో ముందు అది చూద్దాం. ముందుగా హెచ్డిఎఫ్సి కంపెనీ మెట్రిక్స్ చూసుకుంటే మనకి పర్ఫార్మెన్స్ చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. యావరేజ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మనకి 2022 నుంచి 25 వరకు 97% ఉంది. అంటే ప్రతి 100 క్లెయిమ్స్లో 97 క్లెయిమ్స్ అయితే సెటిల్ అవుతున్నాయి. అండ్ ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో మనకి 2021 to 2024కి 86% ఉంది. అంటే ప్రతి 100 రూపీస్ వీళ్ళు ప్రీమియమ్స్ కలెక్ట్ చేసిన దాంట్లో 86 రూపీస్ క్లెయిమ్ సెటిల్మెంట్స్కి యూస్ చేస్తున్నారు. అండ్ కంప్లైంట్స్ కూడా తక్కువ ఉన్నాయి. 9 కంప్లైంట్స్ per 10,000 క్లెయిమ్స్ అయితే ఉన్నాయి. అండ్ క్యాష్లెస్ హాస్పిటల్ నెట్వర్క్ కూడా ఎక్కువే ఉంది. మనకి 13,000 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి అక్రాస్ ఇండియా. ఓవరాల్గా చూసుకుంటే మీరు హెచ్డిఎఫ్సి ఎర్గో అనేది క్లీన్, కన్సిస్టెంట్ కంపెనీ. ఇప్పుడు ఆకో పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆకో అనేది మనకి రిలేటివ్లీ న్యూ ఇన్సూరర్ అని చెప్పుకోవచ్చు మార్కెట్లో. కానీ డిజిటల్ ఫస్ట్ మోడల్తో అయితే ఫాస్ట్గా స్కేల్ అవుతున్న కంపెనీ ఇది. ఆకోకి కూడా మనకి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 97% ఉంది యావరేజ్గా. అండ్ ఇన్కమ్ క్లెయిమ్ రేషియో 82%. కంప్లైంట్స్ 19 కంప్లైంట్స్ ఉన్నాయి per 10,000 క్లెయిమ్స్కి. అండ్ హాస్పిటల్ నెట్వర్క్ మనకి 10,000+ నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే ఉన్నాయి అక్రాస్ ద కంట్రీ. సో కంపెనీ ఏజ్ని కన్సిడర్ చేస్తే ఆకో నెంబర్స్ ఆర్ యాక్చువల్లీ వెరీ ఇంప్రెసివ్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా బాటమ్ లైన్ ఏంటి ఇక్కడ అంటే బోత్ ఇన్సూరర్స్ ఆర్ లెజిట్. హెచ్డిఎఫ్సి ఎర్గో మనకి స్లైట్ ఎడ్జ్తో అయితే ఉంది, ఎందుకంటే మనకి సర్వీస్ కన్సిస్టెన్సీ బాగుంది. దాంతోపాటు మనకి నెట్వర్క్ బ్యాండ్విడ్త్ కూడా కొంచెం ఎక్కువ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆకో స్ట్రాంగ్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ అయితే కంపెనీని అయితే ఎక్స్పాండ్ చేస్తున్నారు. అండ్ ఈ పాలసీస్ ఎలిజిబిలిటీ అండ్ ప్లాన్ స్ట్రక్చర్ చూసుకుంటే ఎవరు ఎలా బై చేయొచ్చో మనం ముందు చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ ఆప్టిమా సెక్యూర్. సో ఆప్టిమా సెక్యూర్లో మీరు ఇండివిజువల్ పాలసీ తీసుకోవాలి అనుకుంటే మీ ఏజ్ 18+ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ లైఫ్ లాంగ్ రిన్యూవబిలిటీ ఆప్షన్ ఉంది. అండ్ మీకు ఒకవేళ డిపెండెంట్ కిడ్స్ ఉంటే వాళ్ళకి 91 days ఏజ్ వచ్చిన తర్వాత నుంచి 25 years వరకు మీరైతే పాలసీలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఉన్న సమ్ ఇన్సూర్డ్ ఆప్షన్స్ 5 lakhs నుంచి 2 crores వరకు అయితే ఉన్నాయి. అండ్ మీరు ఒకవేళ పాలసీ ప్రీమియం పేమెంట్ 1 yearకి, 2 yearsకి, 3 yearsకి పే చేయాలి అనుకున్న సింగిల్ షాట్లో ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ పాలసీ మనకి ఇండివిజువల్ లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ బేసిస్లో అయితే అవైలబుల్గా తీసుకొచ్చారు. అండ్ ఆకో హెల్త్లో కూడా మనకి ఇండివిజువల్ పాలసీ కావాలి అనుకుంటే మీ ఏజ్ 18+ ఉండాలి. లైఫ్ లాంగ్ రిన్యూవబిలిటీ ఉంది. ఇక్కడ చిల్డ్రన్ని మనం 91 days నుంచి 24 years వరకు అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు మీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో. అండ్ ఈ పాలసీలో ముందుగా చెప్పినట్టు మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి ప్లాటినం లైట్, ఇంకొకటి ప్లాటినం. అండ్ ఈ 2 పాలసీస్లో కూడా మనకి టెన్యూర్ అనేది 1 to 3 years అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఒకవేళ అప్ ఫ్రంట్ ప్రీమియం పేమెంట్ చేయాలి అనుకున్నా కూడా ఆప్షన్ అయితే ఉంది ఈ 2 పాలసీస్లో. ఆకోలో ఇంకొక విషయం ఏంటి అంటే మీకు మంత్లీ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ ఉంది ఓన్లీ ప్లాటినం లైట్ వేరియంట్లో. అది కూడా మీరు 1 yearకి ప్రీమియం పే చేస్తే. రెగ్యులర్ ప్లాటినం వేరియంట్లో మనకి మంత్లీ ఆప్షన్ అయితే లేదు. మీరు ఒకవేళ 3 yearsకి, 2 yearsకి పే చేసినా కూడా మనం సింగిల్ షాట్లో అయితే ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. అండ్ కవర్ అమౌంట్ కూడా మనకి వేరియంట్ బట్టి మారుతూ ఉంటుంది. మీరు ఒకవేళ లైట్ వేరియంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు 10 lakhs, 25 lakhs, 50 lakhs అండ్ 1 crore కవర్ అమౌంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అదే ప్లాటినం వేరియంట్లో మీకు 1 crore ఆప్షన్ ఉంది, లేదా అన్లిమిటెడ్ కవర్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఇంకొక యూనిక్ బెనిఫిట్ ఏంటి అంటే ఆకో యాప్ బేస్డ్ AI ఇంజన్ యూస్ చేసుకొని మీ ప్రొఫైల్ని బేస్ చేసుకొని అయితే ప్రీమియమ్స్, వేరియంట్స్, సమ్ ఇన్సూర్డ్ ఆప్షన్స్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఆటోమేటిక్గా ఈ కస్టమైజేషన్ అయితే యాపే చూసుకుంటుంది. సో ఒకసారి మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత పాలసీ రికమెండేషన్స్ అనేవి మారొచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్కి ప్లాటినం వేరియంట్ అయితే రావచ్చు, బట్ మీరు మాత్రం ఓన్లీ ప్లాటినం లైట్ వేరియంట్కి మాత్రమే ఎలిజిబుల్ అవ్వచ్చు. సో ఈ పాలసీ ఎలిజిబిలిటీ అనేది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటుంది యాప్ని బేస్ చేసుకొని. సో బేసిక్ కవరేజ్ చూసుకుంటే గుడ్ న్యూస్ ఏంటి అంటే 2 ప్లాన్స్లో బేసిక్స్ అన్ని చాలా క్లీన్గా ఉంటాయి. సో మీరు ఓవరాల్గా చూసుకుంటే ఈ 2 ప్లాన్స్లో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనకి కో పేమెంట్ లాంటిది లేదు, డిసీజ్ బై సబ్ లిమిట్స్ లేవు, అండ్ రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్ కూడా లేదు.
ఏ మెడికల్ కండిషన్ వచ్చినా కూడా 100% బిల్ ఇన్సూరెన్స్ కంపెనీనే పేర్ చేస్తుంది అప్ టు మెడికల్ ఎక్స్పెన్సెస్ వరకు. అండ్ మీకు ఏ రూమ్ అయినా తీసుకునే ఫ్లెక్సిబిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ స్వీట్ రూమ్ కావాలనుకున్నా, డీలక్స్ రూమ్ కావాలి అనుకున్నా ఇన్సూరెన్స్ కంపెనీ అయితే ఎలాంటి లిమిటేషన్స్ అయితే పెట్టరు. అండ్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ కూడా సిమిలర్గా ఉంది. మనకి 60 days బిఫోర్ అడ్మిషన్, 180 days డిశ్చార్జ్ అయిన తర్వాత ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో వాటిని కూడా రీయింబర్స్ అయితే చేస్తారు. అండ్ డే కేర్ ప్రొసీజర్స్ అన్ని కవర్ అవుతున్నాయి. డామిసిలరీ కేర్ కూడా ఉంది. అండ్ ఆర్గాన్ డోనర్ ఎక్స్పెన్సెస్, ఆయుష్ ట్రీట్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ బిగ్ డిఫరెన్స్ ఏంటి అంటే రీస్టోరేషన్ బెనిఫిట్. మనకి హెచ్డిఎఫ్సి ఆప్టిమా సెక్యూర్లో 1 time రీస్టోరేషన్ బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బై డిఫాల్ట్. సో ఒకసారి మీరు కవర్ అమౌంట్ని కొంచెం యూటిలైజ్ చేసుకున్న తర్వాత, లేకపోతే మొత్తం యూటిలైజ్ చేసుకున్న తర్వాత మీకు కవర్ అమౌంట్ అనేది రీఫిల్ అయితే అవుతుంది. అదే మీరు ఆకోలో చూసుకుంటే లైట్ వేరియంట్ కానీ, ప్లాటినం వేరియంట్ కానీ మనకి రీస్టోరేషన్ బెనిఫిట్ అయితే లేదు. కవర్ అమౌంట్ ఒకసారి ఎగ్జాస్ట్ అయితే ఆ ఇయర్లో మనకి ఎలాంటి రీఫిల్ అయితే చేయరు. ఒకవేళ మల్టిపుల్ హాస్పిటలైజేషన్స్ ఒకే ఇయర్లో అయితే ఆకోలో ఉన్న ప్రొటెక్షన్ మనకి సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు, డిపెండింగ్ ఆన్ మీ సమ్ ఇన్సూర్డ్ ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి. ఆప్టిమా సెక్యూర్ని స్పెషల్గా ట్రీట్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే ఈ పాలసీలో 4 built-in లేయర్స్ అయితే ఉంటాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ది సెక్యూర్ బెనిఫిట్ అంటారు. సో మనకి డే 1 నుంచే 2x కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు 10 lakh కవర్ అమౌంట్ తీసుకున్నా కూడా డే 1 నుండి 20 lakhs అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. దానితో పాటు ప్రొటెక్ట్ బెనిఫిట్ ఉంటుంది. అంటే మీకు కన్జ్యూమబుల్స్ అన్ని బై డిఫాల్ట్ కవర్ అవుతాయి. గ్లౌస్, సిరంజెస్, మాస్క్స్ ఇలాంటివి కూడా మీరు అవుట్ ఆఫ్ ద పాకెట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. హాస్పిటలైజేషన్ టైంలో మొత్తం ఇన్సూరరే చూసుకుంటారు. అండ్ ఇంకొకటి ప్లస్ బెనిఫిట్, అంటే ఇది బోనస్ లాగా. మన కవర్ అమౌంట్ పెరుగుతుంది ఓవర్ ద టైం. సో మీకు ఎవ్రీ ఇయర్ అయితే 50% బోనస్ ప్రొవైడ్ చేస్తున్నారు, మాక్సిమం 100% వరకు. సో మీకు మళ్ళీ ఇంకొకసారి కవర్ అమౌంట్ అనేది డబుల్ అవుతుంది ఈ ప్లస్ బెనిఫిట్ వల్ల. అండ్ ఈ బోనస్ అనేది మనం క్లెయిమ్ చేసినా కూడా గ్రోత్ అయితే ఉంటుంది. అంటే మనకి క్లెయిమ్స్తో సంబంధం లేకుండా ప్రొవైడ్ చేస్తున్న లాయల్టీ బోనస్ ఇది. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే రీస్టోర్ బెనిఫిట్. సో ఇందాక చెప్పినట్టు ఇది ఒక బ్యాకప్ ట్యాంక్ లాగా. సో మీరు ఎప్పుడైతే మీ బేస్ కవర్ అమౌంట్ని యూస్ చేసుకుంటారో వెంటనే అదైతే రీఫిల్ అవుతుంది. సో మీకు బై డిఫాల్ట్ అయితే 1 time రీస్టోరేషన్ ఉంది. బట్ ఈ పాలసీలో యాడ్ ఆన్ కూడా ఉంది, అదే అన్లిమిటెడ్ రీస్టోరేషన్. సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఎన్నిసార్లు క్లెయిమ్ చేసినా మీ కవర్ అమౌంట్ అనేది రీస్టోర్ అవుతూ ఉంటుంది మీరు ఒకవేళ ఈ యాడ్ ఆన్ తీసుకుంటే. సో ఈ పాలసీలో ఉన్న 4 layers ఏంటి అంటే సెక్యూర్ బెనిఫిట్తో మీకు హెడ్ స్టార్ట్ అయితే ఉంటుంది, ఎందుకంటే మీకు డే 1 నుంచి 2x కవరేజ్ ఉంటుంది. అండ్ ప్రొటెక్ట్ బెనిఫిట్తో మీకు హిడెన్ కాస్ట్ ఏమీ ఉండవు. ఆల్ కన్జ్యూమబుల్స్ ఇలాంటి నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి. అండ్ ప్లస్ బెనిఫిట్తో మనకి యూజువల్గా ఇండియాలో ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎస్పెషలీ. సో ఇలాంటి ఎక్స్పెన్సెస్ ఇన్ఫ్లేషన్ వల్ల పెరిగినా కూడా ఈ ప్లస్ బెనిఫిట్ అనేది దాన్ని కౌంటర్ చేస్తుంది. అండ్ రీస్టోరేషన్ బెనిఫిట్తో మనకు ఒక బ్యాకప్ కూడా ఉన్నట్టు ఒక సాలిడ్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఆకో అప్రోచ్ చూసుకుంటే అది టోటలీ డిఫరెంట్ అని చెప్పుకోవాలి. స్ట్రక్చర్ సింపుల్, ప్రైసింగ్ కూడా చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అంటే ఆప్టిమా సెక్యూర్తో కంపేర్ చేస్తే ప్రైసింగ్ తక్కువ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ కన్జ్యూమబుల్స్ కూడా కవర్ అయినాయి బై డిఫాల్ట్. ఆర్గాన్ డోనర్ కవరేజ్ ఉంది ముందుగా చెప్పినట్టు. అండ్ మెడికల్ సెకండ్ ఒపీనియన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దానితో పాటు అన్లిమిటెడ్ టెలికన్సల్టేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ పాలసీలో బోనస్ చూసుకుంటే మనకి 10% బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, మాక్సిమం 100% వరకు. క్లెయిమ్ చేసినా కూడా ఉంటుంది హెచ్డిఎఫ్సిలో లాగానే. సో మీరు క్లెయిమ్ చేసినా చేయకపోయినా ఈ 10% ఎడిషన్ అయితే అవుతూ ఉంటుంది మీ బేస్ కవర్ అమౌంట్కి. అండ్ మీ కవర్ అమౌంట్ అనేది 10 yearsలో డబుల్ అవుతుంది. బట్ ఈ పాలసీలో ముందుగా చెప్పినట్టు రీస్టోరేషన్ బెనిఫిట్ అయితే లేదు. సో హై రిస్క్ ఫ్యామిలీస్కి స్టార్టింగ్లోనే 1 crore లేదా అన్లిమిటెడ్ కవర్ అమౌంట్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఇంకొక మేజర్ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే వెయిటింగ్ పీరియడ్స్. సో మనకి హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్లో ఇనిషియల్ 30 days వెయిటింగ్ పీరియడ్ ఉంది. మనకి యాక్సిడెంట్స్ మాత్రమే డే 1 నుంచి కవర్ అవుతాయి. అండ్ స్పెసిఫిక్ ఇల్నెస్ వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంది 2 years వరకు. అంటే కొన్ని స్లో గ్రోయింగ్ ఇల్నెసెస్కి మనకి 2 years వరకు అయితే కవరేజ్ ప్రొవైడ్ చేయరు. అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్కి 3 years వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంది. బట్ ఈ పాలసీలో ఒక స్పెషల్ యాడ్ ఆన్ ఉంది, అదే ఏబిసిడి క్రానిక్ కేర్. ఆస్తమా, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ లేదా డయాబెటీస్ ఈ 4 కండిషన్స్కి మీరు 3 years వెయిటింగ్ పీరియడ్ సర్వ్ చేయకుండానే 30 days తర్వాత నుంచి కవరేజ్ ప్రొవైడ్ చేస్తారు మీరు ఈ ఏబిసిడి క్రానిక్ కేర్ యాడ్ ఆన్ తీసుకుంటే. అండ్ ఆకోలో మనం వెయిటింగ్ పీరియడ్స్ చూసుకుంటే ప్లాటినం లైట్లో మనకి ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ 30 days ఉంది, స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్ 2 years అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ 3 years ఉంది. అదే ప్లాటినం వేరియంట్లో మనము ఇనిషియల్ అండ్ స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్ని కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు. అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ 0 నుంచి 3 years వరకు అండర్ రైటింగ్ బేస్ చేసుకొని అయితే డిసైడ్ చేస్తారు. ఒకవేళ మీకు అండర్ రైటింగ్ క్లియర్ అయితే ఇది ఒక హ్యూజ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. బట్ గ్యారంటీ అయితే లేదు మీకు 0 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అని. మెడికల్ అసెస్మెంట్ తర్వాత మాత్రమే వాళ్ళైతే ఈ డెసిషన్ తీసుకుంటారు. సో ఈ 2 పాలసీస్లో ఉన్న యాడ్ ఆన్ ఎకోసిస్టమ్ చూసుకుంటే ముందుగా హెచ్డిఎఫ్సి ఆప్టిమా సెక్యూర్లో మనకి అన్లిమిటెడ్ రీస్టోరేషన్ బెనిఫిట్ ఉంది ముందుగా చూసుకున్నట్టు. దానితో పాటు లిమిట్లెస్ కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు పాలసీ లైఫ్ టైంలో 1 లేదా 2 వితౌట్ ఎనీ క్యాపింగ్ క్లెయిమ్స్ అయితే సెటిల్ చేస్తారు. మీరు ఒకవేళ 10 lakh కవర్ అమౌంట్ తీసుకున్నా కూడా, ఒకవేళ 10 crores క్లెయిమ్ వచ్చినా కూడా కవర్ చేస్తారు మీరు ఈ యాడ్ ఆన్ తీసుకుంటే. ఇంకొక యాడ్ ఆన్ ఏంటి అంటే అగ్రిగేట్ డిడక్టబుల్. మీరు ఒకవేళ ప్రీమియమ్స్ రెడ్యూస్ చేసుకోవాలి అనుకుంటే ఈ యాడ్ ఆన్ అయితే ఉంది. బట్ యూజువల్గా మేమైతే రికమెండ్ చేయం.
అండ్ మీకు మెటర్నిటీ లాంటి బెనిఫిట్ కావాలి, ఐవీఎఫ్ కవరేజ్ కావాలి అనుకుంటే దానికి కూడా పేరెంట్హుడ్ అనే రైడర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లేదా మీకు ఓపీడీ కవరేజ్ కావాలి అనుకుంటే ఆప్టిమా వెల్బీయింగ్ అనే రైడర్ ఉంది. బట్ ప్రెజెంట్ అయితే ఓన్లీ కొన్ని సిటీస్లో మాత్రమే అవైలబుల్గా ఉంది ఈ రైడర్. వాటితో పాటు ఇంకొక రైడర్ హాస్పిటల్ క్యాష్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ అయితే డైలీ అలవెన్స్గా మనకి కొంత అమౌంట్ రీయింబర్స్ చేస్తారు. ఇప్పుడు ఆకోలో ఉన్న యాడ్ ఆన్స్ చూసుకుంటే మనకి ఎస్పెషల్లీ ఆన్ బ్రోషర్ మనకి లిస్ట్ అయితే చాలా వైడ్గా ఉంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఆన్ కాల్ అనే ఒక యాడ్ ఆన్ ఉంది, ఫ్యామిలీ ఫిజిషియన్ విజిట్స్ కవరేజ్ ఉంది, ఓపీడీ వియా పార్ట్నర్స్ అంటే వాళ్ళ పార్ట్నర్ ఫెసిలిటీలో మనకి ఓపీడీ కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫార్మసీ స్పెండ్స్, మంత్లీ ఓపీడీ బోనసెస్, హాస్పిటల్ క్యాష్ ఇలాంటి యాడ్ ఆన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానితో పాటుగా మనకి యాక్సిడెంట్ రైడర్స్, ప్రివెంటివ్ వెల్నెస్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ ఫీచర్స్ అన్ని ప్రతి సిటీలో ఆర్ ప్లాన్లో అయితే అవైలబుల్గా లేవు. సో మీరు పర్చేస్ చేసే ముందు కన్ఫర్మ్ చేసుకొని తీసుకోవడం బెటర్. అండ్ ఈ రెండు పాలసీస్లో డిస్కౌంట్స్ ఎలా వర్క్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్లో మనకి ఆన్లైన్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు 5% దాకా. అండ్ దానితో పాటు మీరు ఒకవేళ హెచ్డిఎఫ్సి ఎంప్లాయీ అయితే మనకి 5% డిస్కౌంట్ కూడా ఉంటుంది. అండ్ దానితో పాటు లాయల్టీ డిస్కౌంట్ 2.5%, ఫ్యామిలీ డిస్కౌంట్ 10% ఉంది. అండ్ టోటల్ మీరు ఈ డిస్కౌంట్స్ అన్నీ కలుపుకొని మాక్సిమం 20% డిస్కౌంట్ అయితే అవైల్ చేసుకోవచ్చు. దానితో పాటు మీరు ప్రీమియమ్స్ ఒకవేళ లాంగ్ టర్మ్కి పే చేస్తే అంటే 2 ఇయర్స్కి లేదా 3 ఇయర్స్కి పే చేస్తే 2 ఇయర్స్కి పే చేసిన వాళ్ళకి 7.5% డిస్కౌంట్, 3 ఇయర్స్ పే చేసిన వాళ్ళకి 10% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కువ విషయానికి వచ్చేస్తే ఎకోలో మనకి డిస్కౌంట్స్ అనేవి ఇలా లైన్ ఐటమ్ లాగా చూపించరు. డిజిటల్ ఆప్టిమైజేషన్ ఆల్రెడీ ప్రైజింగ్లో ఇంక్లూడ్ చేసి ఉంటుంది. యాప్లో చూపించే ప్రైస్ యూజువల్లీ ఫైనల్ ప్రైస్కి చాలా క్లోజ్గా ఉంటుంది. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రీమియం కంపారిజన్ చూస్తున్నప్పుడు మనకి సిటీ జోన్స్ డిఫర్ అవుతూ ఉంటాయి. సో కొన్ని జోన్స్లో ప్రీమియమ్స్ ఒకలా ఉంటుంది, ఇంకొన్ని జోన్స్లో వేరేలా ఉంటుంది. హెచ్డిఎఫ్సి ఎర్గోలో డిస్కౌంట్స్ ఆల్రెడీ ఇంక్లూడ్ చేసి మీకు ప్రీమియమ్స్ ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఆకోలో మీరు యాప్లో ఏదైతే కొటేషన్స్ చూస్తారో అది రియల్ టైంలో ఆప్టిమైజ్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తున్న ప్రీమియమ్స్. సో ఈ ప్రీమియమ్స్ అనేవి మీరు డైరెక్షనల్గా మాత్రమే చూడాలి. గ్యారంటీడ్ ప్రీమియమ్స్ అనేది మనకి ఫైనల్గా అప్లికేషన్కి వెళ్ళేటప్పుడు తెలుస్తుంది. సో మీరు ఆకో చూసుకుంటే మీకు ఎకనామికల్ సైడ్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు 1 crore కవర్ లేదా అన్లిమిటెడ్ కవర్ కావాలి అనుకుంటే హెచ్డిఎఫ్సి ఎర్గో డెఫినెట్గా కాస్ట్లియర్ సైడే ఉంది. బట్ మోర్ డెప్త్ అండ్ సేఫ్టీ నెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఎకోలో ప్రైస్ అడ్వాంటేజ్ అండ్ హెచ్డిఎఫ్సిలో ప్రొటెక్షన్ అడ్వాంటేజ్ అయితే ఉన్నాయి. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటి, ఎవరికి ఏది బెటర్? సో మీరైతే హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఫ్యామిలీకి పీస్ ఆఫ్ మైండ్ కావాలి అనుకుంటే. దానితో పాటుగా మీకు డే 1 నుండే ఎక్స్ట్రా కవరేజ్ కావాలి ఈ 2x బెనిఫిట్తో అండ్ కన్జ్యూమబుల్స్ కవరేజ్ కూడా ఉండాలి అనుకుంటే ఆప్టిమా సెక్యూర్ గుడ్ ప్లాన్. ఎందుకంటే ఈ పాలసీలో మనకి రిస్టోరేషన్ బెనిఫిట్ కూడా ఉంది. ఇది ఒక బ్యాకప్ లాగా యూజ్ అవుతుంది. అండ్ హెచ్డిఎఫ్సి ఎర్గో అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ కావడం వల్ల మనకి ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ సపోర్ట్ కూడా ఉంటుంది. బట్ ఆప్టిమా సెక్యూర్ డౌన్ సైడ్స్ ఏంటి అంటే ప్రీమియమ్స్ కంపారిటివ్లీ ఎక్కువ ఉంటాయి. దానితో పాటు కొన్ని యాడ్ ఆన్స్ ఏదైతే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారో అవి ఓన్లీ కొన్ని సిటీస్కి మాత్రమే లిమిటెడ్గా ఉండొచ్చు. నా మీరు ఎకో ఇన్సూరెన్స్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు డిజిటల్ ఫస్ట్ యూజర్స్ అయితే. దానితో పాటు మీరు బడ్జెట్ కాన్షియస్ బయర్స్ అయినా కూడా మీకు హై సమ్ అష్యూర్డ్ అంటే మీకు 1 crore లేదా అన్లిమిటెడ్ కవరేజ్ కూడా మనకి ఎకనామికల్ ప్రీమియమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వెయిటింగ్ పీరియడ్స్ కూడా రిడ్యూస్ చేయాలి అనే స్ట్రాంగ్ డిజైర్ ఉంటే కూడా మీరు ఈ పాలసీని అయితే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఆకోలో ఉన్న కన్సిడరేషన్స్ ఏంటి అంటే మనకి రిస్టోరేషన్ బెనిఫిట్ అయితే లేదు అండ్ ఫుల్లీ డిజిటల్ సర్వీస్ కాబట్టి మనకి ఆఫ్లైన్ ఛానల్స్ మీరు ప్రిఫర్ చేస్తే ఆ బెనిఫిట్ కూడా ఉండదు. అండ్ ఓపీడీ అండ్ వెల్నెస్ కవరేజ్ అనేది మనకి ఓన్లీ కొన్ని సిటీస్లో మాత్రమే ఉంది. అండ్ నెట్వర్క్ అండ్ కంప్లైంట్ మెట్రిక్స్ కూడా మనకి హెచ్డిఎఫ్సితో కంపేర్ చేస్తే కొంచెం వీకర్గా ఉందనే చెప్పుకోవాలి. సో ఫైనల్ వర్డ్ ఏంటి అంటే మీ సిచ్యువేషన్కి మీరు రీస్టోరేషన్ బెనిఫిట్ స్కిప్ చేయగలరా అండ్ హై సమ్ ఇన్షూర్డ్ ఎఫోర్డ్ చేయగలరా అండ్ డిజిటల్ ఓన్లీ మోడల్ కంఫర్టబుల్ ఉంది అనుకుంటే మీరు ఐకాన్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు మీకు ట్రైడ్ అండ్ టెస్టెడ్ ప్రొడక్ట్ కావాలి విత్ గుడ్ బ్రాండ్ వాల్యూ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి అనుకుంటే డెఫినెట్గా హెచ్డిఎఫ్సి ఎర్గో అనేది మీకు బెటర్ ఆప్షన్. సో మీకు ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే డిటో అడ్వైజర్స్తో ఫ్రీ 1-on-1 కాల్ అయితే బుక్ చేసుకోండి. మీ ఏజ్, సిటీ, మెడికల్ హిస్టరీ, బడ్జెట్ బేస్ చేసుకొని మీకు క్లియర్గా రికమెండేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నో సెల్లింగ్ స్క్రిప్ట్స్, నో ప్రెషర్. ఈ కంపారిజన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇండియా ఇన్సూరెన్స్ లిటరేట్ అవ్వడానికి మీ సపోర్ట్ మాకు చాలా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.